ఈరోజు ఉదయం అమరావతిలో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆడ ఒక ముఖ్య కార్యదర్శుల బిల్డింగ్ దగ్గర మెగా వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ పైపులేవో కాలిపోయాయి. అయితే ఇలాంటి ప్రమాదమే ఈ నెల 11వ తేదీ కూడా జరిగింది. ఎల్ఎన్టీ వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే అక్కడగానే కొన్ని పైపులు కాలిపోయాయి. అప్పుడు అగ్ని ప్రమాదం, దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రమాదమే జరిగింది. అయితే ఈ క్రమంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి అమరావతి మీద కుట్రలు చేస్తే సహించాం, విచారణ చేసిన తర్వాత అందరి సంగతి తేలుస్తాం అన్నట్లు హోంమంత్రి గారు మాట్లాడుతూ చాలా ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్, ఇంకో కామెంట్ చేశారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మెట్టాలకి భూమి పూజ చేశారట, దాన్ని చూసి ఓర్వలేక అమరావతిలో నిప్పు పెట్టి ఉంటారు అని చెప్పి మేడం అంటూ ఉన్నారు. అసలు ఎక్కడ ఒక ముక్క అర్థం కాలేదు. అసలు లాజిక్ ఎక్కడుంది మేడం? అనకాపల్లిలో ఆర్సెలర్ మెట్టల్కి భూమి పూజ చేస్తే అమరావతిలో ఇక్కడ నిప్పు పెట్టాల్సిన పైపులకు అవసరం ఎవరికి ఉంటుంది? అమరావతి, ఆర్సెలర్ మెట్టల్, అనకాపల్లి 3 పదాలు ఏమైనా రైమింగ్ ఉన్నాయని చెప్పి అట్లా ఏమన్నా మేడం ఏమైనా చెప్పేశారేమో తెలియదు. అనకాపల్లిలో ఆర్సెలర్ మెట్టల్కి భూమి పూజ చేస్తే అమరావతిలో నిప్పు ఎందుకు పెడతారు? ఎవరైనా ఏం సంబంధం? అయినా ప్రభుత్వం ఎవరిది? విచారణ చేయాల్సింది ఎవరు? అధికారంలో లేని వాళ్ళు ఏది బుద్ధి పెడితే విమర్శలు చేశారు అంటే అర్థం ఉంది. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఏంటో తేల్చాల్సింది ప్రభుత్వం. అంతవరకు వాళ్ళు విచారణ వాళ్ళ యాక్షన్స్ మాట్లాడారు. కానీ ఇంకా విచారణ ఏం జరిగిందో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు అగ్ని ప్రమాదం తెలియదు, ఆ వివరాలు ఏమీ వీళ్ళు వెల్లడించలేదు. అదిగో వంగలపూడి అనిత గారు లాంటి వాళ్ళు వచ్చేసి కుట్రలు చేస్తే సహించాం, ఇదేమన్నా మళ్ళీ ఒక పొలిటికల్ అంశంగానో రాజకీయ ప్రయోజనాల కోణంలో దీన్ని ఏవైనా కనుక మళ్ళీ రకరకాల వంకర్లు ఏవైనా తిప్పబోతున్నారా అనే అనుమానం ఈ మేడం మీడియా సమావేశం చూసిన తర్వాత అనిపించింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ అమరావతిని ఏమైనా నెక్స్ట్ ఎన్నికలకు మళ్ళీ ఒక ఎమోషనల్ కార్డ్ ఏమైనా ప్లే చేసేకి ఏమైనా ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసి పెడుతున్నారా ఏంటి అర్థం కావట్లేదు. కుట్రని ఎవరు చెప్పారు? మరి హోంమంత్రి గారు ఆ వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారు? అనకాపల్లిలో ఆర్సెలర్ మెట్టల్కి భూమి పూజ చేస్తే ఇక్కడ నిప్పు పెట్టడం ఏంటి? ఏమో మరి, బహుశా అదే అంటూ ఉన్నా. ఇంకేమైనా మళ్ళీ కొత్త రాజకీయ వంట ఏమైనా ప్రిపేర్ కాబోతుందా రాబోయే రోజుల్లో? ఇంట్రెస్టింగ్.